హాయ్, వెల్కమ్ టు మీ పంతులమ్మ. ప్రియమైన అమ్మా నాన్నలు, ఈ వీడియోలో మీ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎలాంటి స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి అనే టాపిక్తో మీ ముందున్నానండి. మంచి స్కూల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా చాలా పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. బెస్ట్ స్కూల్ సెలెక్ట్ చేస్తేనే కదా వాళ్ళకి బేస్ బాగుండి ఫ్యూచర్లో మంచిగా షైన్ అవుతారు. ముందుగా అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ స్కూల్ ఎన్విరాన్మెంట్. దాని గురించి మాట్లాడుకుందాం. నా ఒపీనియన్లో మీరు సెలెక్ట్ చేసుకునే స్కూలు టాప్ ర్యాంక్లో ఉందా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయా, ఏసీ రూమ్స్ ఉన్నాయా అని కాదు చూడాల్సింది. ఆ స్కూల్లో గాలి వెలుతురు బాగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే మీ పిల్లలు మీ ఇంట్లో కంటే కూడా స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారని చెప్పాలి. పేరెంట్స్గా మీరు వాళ్ళకి కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అనుకోవడం తప్పు కాదు, కానీ అలా ఆలోచించడం వల్ల వాళ్ళు ఆ కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోతారు. అందుకని ఏసీ రూమ్స్ కాకుండా విశాలంగా గాలి వెలుతురు బాగా వచ్చే క్లాస్ రూమ్స్ ఉండే విధంగా చూసుకోండి. గాలి వెలుతురు బాగా ఉంటేనే వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ బాగా అందుతాయి. ఆక్సిజన్ లెవెల్స్ బాగా ఉంటేనే కదా వాళ్ళ బ్రెయిన్ షార్ప్గా ఉండేది. మెడిటేషన్ క్లాసెస్కి వెళ్ళే పేరెంట్స్కి ఇది బాగా తెలుసండి. అలానే గోడల మీద రకరకాల బొమ్మలు ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేయాలి. బొమ్మలతో చదువు వచ్చేస్తుందా అనుకుంటే పొరపాటేనండి. ఒక చిన్న ఉదాహరణ, మీరు బయటకు వెళ్ళినప్పుడు మీ పిల్లలు సినిమా పోస్టర్స్ని చూసి ఆ సినిమా పేరు చెప్పేస్తారు. ఎలా? వాళ్ళకి చదవటం రాదు కదా, మరి ఎలా? పిల్లలు ప్రతిదీ ఫోటో మెమరీగా మైండ్లో ఫీడ్ చేసుకుంటారండి. సో క్లాస్ రూమ్ వాల్స్ మీద రంగురంగుల బొమ్మలు ఉన్నాయో లేదో గమనించండి. ఇంకా ప్రతి స్కూల్లో చిన్న చిన్న స్లోగన్స్ లాంటివి నోట్ చేసి ఉంటాయి. వాటిని అబ్జర్వ్ చేయండి. ఆ స్లోగన్స్లోనే ఆ స్కూల్ మేనేజ్మెంట్ ఐడియాస్ రివీల్ అవుతాయండి. అలానే స్కూల్ పచ్చని మొక్కలతో రంగురంగుల పూలతో కలర్ఫుల్గా ఉండాలండి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ స్కూల్ ప్రమిసెస్ చూస్తే వాళ్ళ గ్రానీ హౌస్ అనిపించాలి. అప్పుడే పిల్లలు ఏడవకుండా స్కూల్కి వెళ్తారు. మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్తో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తానండి. ఏమైనా పాయింట్స్ సజెస్ట్ చేయాలి అనిపిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.